సైడ్ వచ్చేస్తే విద్యార్థులను సార్ వేదిక మీద వెళ్దాం. ఇప్పటికే టైం అయిపోయింది. ఎంపీ గారు మన పి ప్రకాష్ గారు రమేష్, మేఘల చిన్న, యాభరాల చిన్న, వీలైన మరి ఎవరు వేదిక అలాగే కౌన్సిలర్ సుబ్బారెడ్డి గారిని సాధారణ రైతు శిక్షణ నాగలి కార్యక్రమాలు ఉన్నాయి. ప్లీజ్ అందరూ లోపల కూర్చోండి. రఫీ రాకెట్ అందరూ కూర్చోండి. మాటిస్తే మాటినప్పుడు ఈరోజు పుట్టా సుబ్బారెడ్డి గారి సమక్షంలో నేను ఇచ్చిన ఒక చిన్న పిలుపు మేరకు సముద్రంలాగా మీరందరూ నా మీద అభిమానం చూపించి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ అదేవిధంగా నేను ఈరోజు మన సుధాకరణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్న కారణం ఏమంటే గత 5 ఏళ్ల నుండి ఈ ప్రభుత్వాన్ని గురించి చూసాం మనం. ఈ ప్రభుత్వంలో మనకు ఏం న్యాయం జరిగింది, ఏం అన్యాయం జరిగింది, దళితులను ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా చంపారు, గుండు కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి తన్నారు, అదేవిధంగా చంపి ఇళ్ళకు పంపించారు. ఏ దళితులు అంటే అంత సులకనా? దళితులలో మొగుడు లేడనుకున్నారా? దళితులు అంటే అంత పటిమాలను అనుకున్నారా? దళితులను కూడా ఎదురు తిరుగుతే ఆ ప్రభుత్వము అంతం కాక తప్పం. అందుకే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనస్సు చంపుకొని మనసులో బాధ అణుచుకొని ఈ దినము నేను సుధాకరణ సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో బద్రిపల్లి గ్రామం నుండి మరి అన్ని గ్రామాల నుండి వచ్చిన ప్రజలందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరదలుచుకున్నారు. ఆయన ఈరోజు బద్రిపల్లె డేవిడ్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఈరోజు వైకాపా విడి తెలుగుదేశం పార్టీ చేరిన వారందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. తర్వాత మీ అభిమానం ఇంతమంది ఇంత ఉప్పినగా ఉంటే చాలా సంతోషంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి అని మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే నన్ను ఇక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పోటీకి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. 2014లో నిలబెట్టాడు, అప్పుడు ఓడిపోయినా. 2019లో ఓడిపోయినా. ఈరోజు మళ్ళీ 3వసారి టికెట్ ఇచ్చి నాకు ప్రజలకు సేవ చేసేకి, భాగ్యం కల్పించేకి సార్ నాకు టికెట్ ఇచ్చారు. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. డేవిడ్ గారు నా దగ్గరికి వచ్చి ఒకటే అడిగారు, సార్ మేము పార్టీకి సేవ చేస్తాము, మాకు గుర్తింపు కావాలని చెప్పారు. గుర్తింపు కాదు, నీకు ఇటువంటి నాయకులు గట్టిగా దేనికైనా నేను అండగా ఉంటా. గుర్తింపు కాదు, నీకు ఒక మంచి హోదా కూడా, మంచి 10 మందికి తెలిసే రకంగా నీకు నీ పేరు శాశ్వత నిలబెడతారుగా నేను గుర్తింపిస్తానని చెప్పి మాట చెప్తానని చెప్పారు. మాకు ఎక్కడ ఏ కోరిక లేదు సార్. నాకు కావాల్సిన పేరు కోసం నేను రాజకీయానికి వస్తున్నా. నాకు ఆ అవకాశం కల్పించాల్సిందని అనుకుంటే నేను చాలా సంతోషించిన. నేను కూడా రాజకీయానికి వచ్చింది సంపాదించాలా, పేరు ప్రతిష్టలు తీసుకురావాలా, ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేయాలా అనే ఆకాంక్షతోనే రాజకీయానికి వచ్చిన. దానికి మీరందరూ సహకరించాలి. చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రము దౌర్జన్యము ఎట్లయిపోయిందంటే అరాచకము, దౌర్జన్యము, దుర్మార్గమే పరిపాలన అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఉంది? ఈరోజు 8వ తారీఖు, 13 అంటే ఇంకా 5 రోజులు ఉంది. 5 రోజులు మీరు ఏ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు మనకు సేవ చేస్తారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత మన పరిస్థితి ఏదైనా మీకు అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే విపరీతంగా ఉన్నాయి. అవినీతి, అక్రమం, దుర్మార్గం ఇవన్నీ. కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారేమో
ప్రజలకు లోబడి పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయప్రాంతం చేసి అధికారం చేతపట్టుకుని నియంత్రణ చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏ నాయకుడు మనకు న్యాయం చేస్తారో ఆలోచించే శక్తి మీ దగ్గర ఉంది. ఇంకా 4 రోజులు టైం ఉంది. ఎవరైతే మనకు న్యాయం చేస్తారో వారికి ఓటు వేస్తే మన భవిష్యత్తు కానీ, మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన నియోజకవర్గ భవిష్యత్తు కానీ బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఒకటి